ఆ ఇతర ప్రజాప్రతినిధులు అదృష్టవంతులనే చెప్పాలి. ఓటమి నుండి గెలుపొందిన నాయకులు వారు. ఒకరికి పార్లమెంట్ ఎన్నికల రూపంలో కలిసి వస్తే మరొకరికి కంటోన్మెంట్ ఉప ఎన్నికల రూపంలో కలిసి వచ్చింది. మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా ఈటెల రాజేందర్, కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా శ్రీ గణేష్లు గెలుపొంది సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా నాయకుల శుభాకాంక్షలు, అభినందనలతో కంటోన్మెంట్ నియోజకవర్గం సందడిగా మారింది. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు తమ అభిమాన నేతలకు శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. శాల్వతో సత్కరించి, గజమాలలతో సన్మానించి మొదటి సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనందోత్సవాలతో మునిగి తేలారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకుల సంబరాలు ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. అదృష్టం ఎవరిని ఎప్పుడు వరిస్తుందో తెలియదంట. 2024 సంవత్సరంలో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ను, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను ఎన్నికల రూపంలో అదృష్టం వరించింది. ఓటమికి గురైన నాయకులు ప్రజాప్రతినిధులుగా మరో అవకాశం లభించడంతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని భారీ మేజార్టీతో గెలుపొంది ప్రజలకు సేవలందిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ నియోజకవర్గం నుంచి ఓటమికి గురయ్యారు. 2023 బీజేపీ నుండి శ్రీ గణేష్ సైతం కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమికి గురయ్యారు. మరో 5-6 సంవత్సరాల పాటు రాజకీయ అవకాశం లేదన్న వారికి అదృష్టం తలుపు తట్టింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యేకు ఉప ఎన్నిక రూపంలో అదృష్టం కలిసిరాగా ఈటెల రాజేందర్ కు 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలు కలిసి వచ్చాయి. మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా ఈటెల రాజేందర్ భారీ మేజర్తో గెలుపొందారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే శ్రీ గణేష్ గెలుపొందారు. ఇరువురు కూడా ఓటమికి గురై తిరిగి గెలుపొందిన నాయకులు కావడం విశేషం. ప్రస్తుతం ఇద్దరు నాయకులు కంటోన్మెంట్ నియోజకవర్గంలో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. పార్లమెంట్ సభ్యుడిగా ఈటెల రాజేందర్, కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ లు కంటోన్మెంట్ లో తమ మార్కును బదిలీ చేసుకుంటూ పార్టీల బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల ఫలితం, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు 2024 జూన్ 4న వెలువడ్డాయి. సరిగ్గా సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు తమ అభిమాన నేతలను సన్మానించేందుకు పోటీ పడ్డారు. నియోజకవర్గంలో రెండు పార్టీల మధ్య పండుగ వాతావరణం నెలకొంది. సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపేందుకు కంటోన్మెంట్ క్యాడర్ తరలివచ్చి విజయోత్సవ సంబరాలు నిర్వహించుకున్నారు. కాంగ్రెస్ నాయకులు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను సన్మానాలతో ముంచెత్తారు. భారీ గజమాలతో సన్మానించి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. పికెట్లోని ఎమ్మెల్యే శ్రీ గణేష్ కార్యాలయం పార్టీ శ్రేణులతో కిక్కిరిసిపోయింది. వందలాది మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. తనకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిన ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మొదటి సంవత్సరం విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధి తన ముందున్న లక్ష్యమని శ్రీ గణేష్ తెలిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీజేపీ కేడర్ ఎంపీ ఈటెల రాజేందర్ కు శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కంటోన్మెంట్ 3వ వార్డు, 2వ వార్డులలో సన్మాన స్టేజ్లను ఏర్పాటు చేసి మరీ సంబరాలు చేసుకున్నారు. భారీ గజమాలతో సన్మానించి పూల వర్షం కురిపిస్తూ హారతులిస్తూ ఎంపీ ఈటెల రాజేందర్ కు మొదటి సంవత్సర విజయోత్సవ శుభాకాంక్షలను పార్టీ శ్రేణులు తెలిపారు. బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మద మల్లికార్జున సారథ్యంలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ సన్మాన సమావేశాలను నిర్వహించి ఎంపీ ఈటెల రాజేందర్ కు ఘనంగా శుభాకాంక్షలు తెలిపేలా ఏర్పాట్లు చేశారు. నామినేటెడ్ పదవిని భానుక నర్మద మల్లికార్జునకు ఇప్పించడంలో ఈటెల రాజేందర్ కీలకంగా వ్యవహరించారు. దీంతో ఈటెల రాజేందర్ కు మొదటి సంవత్సర విజయోత్సవ శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్ద ఎత్తున కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసి ఆయనపై ఉన్న గురుభక్తిని భానుక నర్మదా మల్లికార్జున దంపతులు చాటుకున్నారు. తనకు అవకాశం కల్పించిన మల్కాజ్గిరి పార్లమెంట్ ప్రజలకు ఎల్లవెల్లలా రుణపడి ఉంటానని, ప్రజా యోగక్షేమాల కొరకు తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని తెలిపారు. కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు 303 కోట్లు తీసుకొచ్చి కంటోన్మెంట్ ను సుందరంగా తీర్చిదిద్దనున్నట్లు ఆయన తెలిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో రెండు పార్టీల నేతల మధ్య పండుగ వాతావరణం నెలకొంది. ఎంపీ, ఎమ్మెల్యేలు విజయవంతంగా మొదటి సంవత్సరం పూర్తి చేసుకోవడంతో సన్మానాల పర్వం కొనసాగింది. ఏ పార్టీకి సంబంధించిన నాయకులు ఆ పార్టీకి సంబంధించిన నాయకులను సన్మానించుకునేందుకు పోటీ పడ్డారు. మొత్తానికి ఇద్దరు నాయకులకు 2024 సంవత్సరం బాగా కలిసి వచ్చింది. కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధి కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి అభివృద్ధిలో పోటీ పడాలని కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు.
మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న ఈటెల రాజేందర్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మల్కాజ్గిరి పార్లమెంట్ నుండి ప్రాతినిధ్యం వహించిన ఎంతో మంది మంత్రులుగా, ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన ఘనతను సాధించిన వారు ఎందరో ఉండగా, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ సైతం బీజేపీ రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన నాయకుడిగా అవకాశం లభించాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని వేడుకుంటూ కంటోన్మెంట్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఈటెల రాజేందర్ గారికి హృదయపూర్వక అభినందనలు. కిరణ్ కుమార్ ముదిరాజ్, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు. మధ్యాహ్నం 3 గంటల సమయం ఒక్కసారిగా పాత భవనం కూలిన శబ్దం వినిపించింది. కొద్దిసేపటికే పలు విభాగాల పోలీసు అధికారులు, ఫైర్ సిబ్బంది ఉరుకులు పరుకులు, 108 సైరన్ల మోతుతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ఆ దారి గుండా ఏ వాహనాలను అనుమతించకుండా పోలీసులు భారీ క్రేన్లను ఏర్పాటు చేశారు. ఎస్డీఆర్ఎస్, డీఆర్ఎస్ బృందాలు చేరుకుని భవనంలో ఉన్న వారిని రక్షించే ప్రయత్నాలు చేశారు. వర్షాకాలంలో పురాతన భవనాలు కూలిపోతే వెనువెంటనే సహాయక చర్యలు చేపట్టేలా అధికార యంత్రాంగం నిర్వహించిన మార్క్ డ్రిల్ తో మారేడుపల్లి వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పోలీసుల ఉరుకులు పరుకులు. ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. మీరు చూస్తున్న ఈ ప్రాంతం మారేడుపల్లి నుండి తుకారం గేట్ వెళ్లే రోడ్డు మార్గం. పక్కనే ఉన్న భవనం కూలడంతో, శిథిలాల కింద పలువురు ఉండడంతో రక్షించే ప్రయత్నాల్లో పోలీసు విభాగం అధికారులు నిమగ్నమయ్యారు. తుకారం గేట్ పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసు అధికారులు ఫైర్ సిబ్బందితో పాటు పలు విభాగాల సిబ్బందికి సమాచారాన్ని అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అధికార యంత్రాంగం శిథిలావస్థలో ఉన్న భవనాన్ని పరిశీలించి శిథిలాల కింద ఉన్న వారిని రక్షించే ప్రయత్నాలు చేశారు. అప్పటికే పలువురికి తీవ్ర గాయాలు కాగా వెనువెంటనే 108 అంబులెన్స్ ద్వారా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. రెవెన్యూ శాఖ అధికారులతో పాటు జీహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీస్ విభాగం, లా అండ్ ఆర్డర్ విభాగం, హెల్త్ విభాగం, డీఆర్ఎస్, ఎన్డీఆర్ఎస్ విభాగం, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు మొదలుపెట్టారు. శిథిలాల కింద ఉన్న వారిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. శిథిలాల తొలగింపులో అధికార యంత్రాంగం నిమగ్నం కాగా ట్రాఫిక్ నియంత్రణలో ట్రాఫిక్ పోలీస్ విభాగం నిమగ్నమైంది. పలువురిని శిథిలాల కింది నుండి బయటికి తీసి ఆసుపత్రికి తరలించారు. భవనం కూలిన చోట కనిపించిన పరిస్థితుల్లో ఒక్కసారిగా స్థానికులు ఏం జరిగిందో తెలియక ఆయోమయానికి గురయ్యారు. భవనం కూలి పలువురు గాయపడ్డారన్న విషయం తెలుసుకున్న స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అయితే గంటన్నర సేపు మాక్ డ్రిల్ కొనసాగించిన అధికారులు ఇదంతా ఉత్తుత్తుదే అంటూ చెప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని పురాతన భవనాలు కూలిపోతే నిర్వహించాల్సిన సహాయక చర్యలపై మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగిందని అధికార యంత్రాంగం తెలిపింది. ఇబ్బంది పడుతున్నారు పబ్లిక్. వర్షాకాలంలో వాటర్ లాగింగ్, తర్వాత ట్రాఫిక్ జామ్స్ ఉంటాయి, తర్వాత కొలాప్స్ అయిన బిల్డింగ్స్ ఏమైనా ఉంటే అలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఎదుర్కొనడానికి ఈరోజు టీజీ ఐపీఎల్సీ తరఫున మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా అన్ని డిపార్ట్మెంట్ కూడా కరెక్ట్ ఇన్ టైంలో రెస్పాండ్ అయ్యి వాళ్ళ సిబ్బందితోటి వాళ్ళ పరికరాలు, వెహికల్స్, ఫైర్ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ వచ్చి కూడా సరైన టైంలో రెస్పాండ్ అయినాయి. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైనా విపత్తు జరిగితే ఆదుకోవడానికి తామున్నామంటూ పలు విభాగాల అధికార యంత్రాంగం నిర్వహించిన మాక్ డ్రిల్ విజయవంతంగా కొనసాగింది. ఎటువంటి పరిస్థితినైనా తాము ఎదుర్కోగలమన్న సందేశాన్ని అధికారులు తెలియజేశారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని పురాతన భవనాలు కూలే అవకాశం ఉండడంతో అధికారులు చేపట్టిన మాక్ డ్రిల్ స్థానికులను, పోలీసుల అధికారులను మాత్రం ఉరుకులు పరుకులు పెట్టించింది. కంటోన్మెంట్ బోర్డులో సేవలు అందించే ఈ చపానీ సర్వీసులు మరలా అందుబాటులోకి వచ్చాయి. 61 కంటోన్మెంట్ లో సేవలను మరలా అందుబాటులోకి తీసుకువస్తూ రక్షణ శాఖ సిద్ధం చేసింది. ఈ చపానీ సర్వీసులు ఇకపై అందుబాటులో ఉంటాయని సీఈఓ మధుకర్ నాయక్ తెలియజేశారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న నినాదంతో ఆ మహిళా నాయకురాలు ముందుకు సాగుతున్నారు. నిరుపేదలుండే బస్తీలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి రాజకీయాలే కాదు సేవా కార్యక్రమాలు సైతం ముఖ్యమంటూ తన సందేశాన్ని అందించారు. ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా సన్మానాలు, సత్కారాల కన్నా పేద ప్రజలకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ఆరోగ్యదాతగా గొల్లకిట్టు కుమార్తె వైష్ణవి నిలిచారు. వైష్ణవి చేస్తున్న సేవా కార్యక్రమాల పట్ల ఎమ్మెల్యే శ్రీ గణేష్ అభినందించారు. నాయకులకి ఈ రోజు మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేసిన వైష్ణవి యాదవ్ గారికి హృదయపూర్వకంగా నమస్కారం తెలుపుకుంటూ ఈ రోజు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సంవత్సర కాలాన్ని పురస్కరించుకుని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు శుభాకాంక్షలు తెలిపేందుకు క్యూ కట్టగా గొల్లకిట్టు కుమార్తె వైష్ణవి మాత్రం ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు శుభాకాంక్షలు తెలుపుతూ మురికివాడ ప్రాంతంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు. మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ లో వందలాది మందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు మందులను అందజేశారు. పెద్ద ఎత్తున హెల్త్ క్యాంప్ లో పాల్గొని విజయవంతం చేసిన వారికి చిరపైన వైష్ణవి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ సూచన మేరకు మోండా డివిజన్ లో మరింత పట్టు సాధించేలా
ప్రజలకు చేరువయ్యేందుకు కృషి చేస్తున్నారు. స్పెషల్ థ్యాంక్స్ ఎవరికంటే మన మెడికవర్ హాస్పిటల్ కి అండ్ మ్యాక్స్ విజన్ కి, ఎందుకంటే వాళ్ళ సహకారంతోనే ఈ ప్రోగ్రామ్ అనేది ఇంత సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఇట్లానే అందరూ కూడా వాళ్ళ ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టుకొని అట్లానే వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లానే ఆరోగ్యం బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే దేశం బాగుంటుంది. కాబట్టి మనల్ని మనమే కాపాడుకోగలం. కాపాడుకొని మన దేశాన్ని ముందుకు తీసుకెళ్దాం. అంబేద్కర్ నగర్ లో ఏర్పాటు చేసిన ఉచిత హెల్త్ క్యాంపుకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హెల్త్ క్యాంపులో పాల్గొన్న వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పలు రకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించడం పట్ల వైద్య బృందానికి క్యాంప్ ఏర్పాటుకు కృషి చేసిన వైష్ణవిని శ్రీ గణేష్ అభినందించారు. పేదల కొరకు నాయకులు చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు. రాజకీయాలు ఎంత ముఖ్యమో సేవా కార్యక్రమాలు సైతం నాయకులకు అంతే ముఖ్యమని తన అడుగుజాడల్లో నడుస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు శ్రీ గణేష్ అభినందించారు. ఎవరు మెడికల్ క్యాంప్ పెట్టినా కూడా వారు కూడా ఇవన్నీ ఏర్పాట్లు చేసుకొని వైష్ణవి యాదవ్ గారిని ఆదర్శంగా తీసుకొని పవర్ లో ఉన్నామా పవర్ లో లేమా అని కాదు, మనము పవర్లు అనేది పొజిషన్ అనేది ప్రజలు ఇస్తారు. మనం పని చేసుకుంటూ పోతుంటే ప్రజలు మనల్ని గమనిస్తుంటారు, చూస్తుంటారు. ప్రజలకు మనం ఏం సహాయపడినామని వాళ్ళు తెలుసుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్క నాయకులకి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ నా ఒక మనవి ఏంటంటే, ఇలాంటి ఎవరైతే ఉచితంగా ఈ క్యాంపులు ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో వారిని తోటి సంప్రదింపు చేసి ఎక్కడెక్కడ అవసరం. మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తరలివచ్చారు. సీనియర్ నాయకురాలు నాగినేని సరిత, చిరబైన బద్రీనాథ్ యాదవ్, మోండా డివిజన్ అధ్యక్షుడు ఆర్డి నగేష్ యాదవ్, మారేడుపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన ధర్మకర్త నర్సింగ్రావు, ఎస్ వెంకటేష్ తో పాటు బొట్టురాజు తదితరులు వైద్య శిబిరంలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న చిరబైన వైష్ణవిని వారు అభినందించారు. కంటోన్మెంట్ 5వ వార్డు జ్యోతి కాలనీలో సుమారు 50 లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే శ్రీ గణేష్, బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానిక నర్మదా మల్లికార్జునులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే శిలాఫలకానికి పరాజా తొలగించి ప్రారంభోత్సవం నిర్వహించగా ఎంపీ కొబ్బరికాయ కొట్టి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే శ్రీ గణేష్ లు తమ పదవుల్లో సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా మరింత జోష్ గా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానిక నర్మదా మల్లికార్జున దంపతులు ప్రారంభోత్సవ కార్యక్రమం వద్ద కాలనీ వాసులకు అల్పాహార విందును ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం కాలనీ వాసులతో సమావేశాన్ని నిర్వహించారు. ఎంపీ ఈటల రాజేందర్ సహకారంతో కంటోన్మెంట్ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగటం జరుగుతుందని బానిక నర్మదా మల్లికార్జున తెలిపారు. తాను ఎటువంటి ప్రచారం నిర్వహించకుండా తనపై నమ్మకంతో అఖండ విజయాన్ని అందించిన కంటోన్మెంట్ ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటారని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజ్ కుమార్, ఏఈ శశాంక్, కంటోన్మెంట్ బీజేపీ కన్వీనర్ విజయానంద్, సీనియర్ నాయకులు టోపీ శంకర్, సత్తిరెడ్డి, విజయరామరాజు, రాజ్ మల్లేష్, నగేష్ ముదిరాజ్లతో పాటు బీజేపీ సీనియర్ నాయకుడు జ్యోతి కాలనీవాసి పరశురాం పాల్గొని కాలనీవాసులతో పలు సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. సురేష్, శేఖర్ రెడ్డి, ఏపీ రావు, రమాకాంత్, శ్యామ్, సురేష్, భోస్లే, జీవన్ గౌడ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. 25 ఏళ్ల క్రితం వేసిన 30-40 ఏళ్ల క్రితం వేసిన పైప్ లైన్ కాబట్టి అవన్నీ తుప్పి పట్టిపోయినట్టు అయినాయి. కాబట్టి మీరంతా మళ్ళీ కొత్త పైప్ లైన్ కావాలని అడగడం వల్ల దానికి గాను కంటోన్మెంట్ బోర్డు నిధులతో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పర్యటన నేను ఆసక్తిగా కొనసాగింది. ఎమ్మెల్యేగా సంవత్సర కాలం పూర్తి చేసిన శ్రీ గణేష్ కు అడుగడుగున పార్టీ శ్రేణులు కాలనీవాసులు శుభాకాంక్షలు తెలపడంలో మరింత ఉత్సాహంగా తన అనుచర వర్గాన్ని వెంటేసుకుని కంటోన్మెంట్ నియోజకవర్గంలో పర్యటించారు. 5వ వార్డు జ్యోతి కాలనీలో ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఎంపీ ఈటల రాజేందర్తో కలిసి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పూర్తి చేసిన అనంతరం బీజేపీ నాయకులు కాలనీవాసులతో సమావేశం కాగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాత్రం కాలనీలోనే తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు. కాలనీవాసులతో జరిగిన సమావేశంలో పాల్గొనమంటూ ఎంపీ ఈటల రాజేందర్ కోరినప్పటికీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తిరస్కరించి అదే కాలనీలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ తిరగడం ఆశ్చర్యానికి గురి చేసింది. బుధవారం శ్రీ గణేష్ జ్యోతి కాలనీలో కాంగ్రెస్ నాయకుడు తేలికుంట సతీష్ కుమార్ గుప్తా, పెద్దల నరసింహతో కలిసి కాలనీలో పర్యటించారు. కాలనీ వాసుల పలు సమస్యలను ఎమ్మెల్యే శ్రీ గణేష్ దృష్టికి తీసుకురావడంతో అసహనాన్ని వ్యక్తం చేశారు. సంవత్సరాలుగా పదవిలో ఉన్న నాయకులు చిన్న చిన్న సమస్యలు కూడా పట్టించుకోలేదంటూ శ్రీ గణేష్ మండిపడ్డారు. బీజేపీ నాయకులు ఎన్నికలు నిర్వహించకుండా ప్రజా సమస్యలను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారంటూ శ్రీ గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ ప్రజలు ట్రెండ్ మార్చాల్సిన అవసరం వచ్చిందని శ్రీ గణేష్ అన్నారు. అంటే మీ సమస్యల మీద పట్టింపు లేదు, వాళ్ళ పవరు పదవుల మీద పట్టింపు. మీరు దయచేసి ఆలోచించండి, మీరు చేంజ్ తీసుకురావాలి. డోంట్ గో ఫర్ ఏ పార్టీ, గో ఫర్ ఏ పర్సన్. ఇప్పుడు రండి. కడుపు నిండి బిర్యానీలకు అలవాటు పడిన వారు ఉన్నారని, ఆకలితో ఉన్న వారికి అవకాశం కల్పిస్తే మార్పు ఎలా ఉంటుందో కనిపిస్తుందంటూ శ్రీ గణేష్ కాలనీ వాసులకు ఉపదేశం చేశారు.
కంటోన్మెంట్ 5వ వార్డు పర్యటనలో రానున్న బోర్డు ఎన్నికల కొరకు ఎదురు చూస్తున్న ఆశావహ నేతలు తేలికుంట సతీష్ కుమార్ గుప్తా, పెద్దల నరసింహాలు ఎమ్మెల్యే వెంట పర్యటించారు. వారిరువురికి సమాన ప్రాధాన్యత కల్పిస్తూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ రానున్న ఎన్నికల్లో పనిచేసే వారికి అవకాశం కల్పించాలంటూ వార్డు ప్రజలకు పలు సలహాలు, సూచనలు అందజేశారు. ఇలాంటి ఇష్యూని 5 నిమిషాల్లో రిజాల్వ్ చేయాలి. ఎన్ని 5 minutes లా ఆయన ఇక్కడ బోర్డు మెంబర్ ఉండే నామినేటెడ్ మెంబర్ వీపీ లేని అన్ని పోస్టులు చేసి మీకు ఇంత ఇబ్బంది అంటే మీరు కూడా డిమాండ్ చేయాలి అవుట్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీ. వీ నీడ్ ఎలక్షన్. ఇక్కడ సతీష్ అని ఉన్నాడు, పెద్దల నరసింహ గారు ఉన్నారు. ఇంకో విషయం కూడా చెప్తున్నాం. బిర్యానీ తిన్నోళ్ళకి మీరు ఎంత భోజనం పెట్టినా కూడా వాల్యూ ఉండదు. ఆకలితో ఉన్నోళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళు మేము కాళ్ళు మొక్కి మరీ పనిచేస్తారు. సచ్చినట్టు మా బీజేపీకే ఇస్తారు, సచ్చినట్టు మాకే ఇస్తారని ఒపీనియన్లో కొంతమంది మిమ్మల్ని అడగక ముందు ఒక రీజన్ ఏం చెప్తున్నారంటే మీరు ట్రెండ్ చేంజ్ చేయాలి. బీజేపీ నాయకులు కాలనీలో సమావేశం ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాత్రం అవేవీ పట్టించుకోకుండా అధికారులతో కలిసి జ్యోతి కాలనీలో పర్యటిస్తూ సమస్యలను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు. కంటోన్మెంట్ బోయిన్పల్లిలోని శబరీషిని ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కోఆర్డినేటర్ కపిల్ బరావరి నేతృత్వంలో భానుప్రసాద్, సంజయ్ బండారి సారథ్యంలో శబరి తాంత్రిలు కేరళ శ్రీకేష్ శబరీనాథ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఆలయంలో భూమి పూజతో పాటు గణపతి హోమం, మృత్యుంజయ హోమం, సుదర్శన హోమం, వాస్తు పూజతో పాటు పలు పూజా కార్యక్రమాలు నిర్వహించగా నిర్వాహకుల ఆహ్వానంతో కార్యక్రమంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్, బీజేపీ శివనారాయణ, శ్రీనివాస్ తో పాటు పలువురు పాల్గొనగా అయ్యప్ప భగవాన్ కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దయతో అందరికీ శుభాలే జరగాలని కోరుకుంటున్నట్లు జంపన ప్రతాప్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ జన్మదిన వేడుకలు వికారాబాద్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తిరుమలేశుని శాల్వాతో అక్కడకు తన టీంతో కలిసి వెళ్లి బోయిన్పల్లి మార్కెట్ మాజీ చైర్మన్ బొప్పిడి గోపాల్ సన్మానించారు. పాత మిత్రుడిగా ఉన్న ప్రసాద్ కుమార్ ను కలిసి సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు. శుభాకాంక్షలు తెలిపిన వాళ్లు శాంసన్ రాజు, పరమేష్, దర్గా రవి, వేణుగోపాల్ రెడ్డి, సాయి కుమార్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర సహకారం కోసం తన ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేసుకున్న ఉద్యమకారుడాయన. ఉద్యమం కోసం ఉద్యోగాన్ని వదులుకొని రాష్ట్ర కలను సాకారం చేసుకోగా నాటి ఉద్యమంలో అసలు సిసలైన నాయకులను, శ్రమను గుర్తించుకుని వారితో కలిసి పనిచేసిన నాటి రోజులను గుర్తు చేసుకుంటూ తన వంతుగా జన్మదిన శుభాకాంక్షలను పోలీసు ఉద్యమకారుడు బోర్గి సంజీవ్ తెలియజేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి నాడు సంజీవ్ పనిచేయగా నాడు ఆయనకు ఉన్న పరిచయంతో హరీష్ రావు పుట్టినరోజును పురస్కరించుకుని ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. శాల్వా కప్పి పూల బుకేను అందించి ఉద్యమ శుభాకాంక్షలను పోలీసు ఉద్యమకారుడు సంజీవ్ తెలియజేయగా తనపై అభిమానంతో వచ్చి శుభాకాంక్షలను తెలియజేయడంపై హరీష్ రావు కృతజ్ఞతలు తెలియజేశారు. బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భారిక నర్మద మల్లికార్జున్ దంపతులు చేసిన సందడి అంతా ఇంత కాదు. తమకు నామినేటెడ్ పదవిని గిఫ్ట్ గా అందించిన ఈటెల రాజేందర్ రుణం తీర్చుకునేలా ఎంపీగా మొదటి సంవత్సరం ఈటెల రాజేందర్ పూర్తి చేసుకున్న సందర్భంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బీజేపీ క్యాడర్తో కలిసి సన్మాన కార్యక్రమాన్ని భారిక నర్మద మల్లికార్జున్ దంపతులు ఏర్పాటు చేశారు. ఉదయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ముగించుకున్న అనంతరం మధ్యాహ్నం కంటోన్మెంట్ నియోజకవర్గంలో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అన్ననగర్ చౌరస్తా నుండి 2వ వార్డు పైగా కాలనీలోని ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమం వరకు ర్యాలీని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు సన్మాన కార్యక్రమానికి హాజరై ఎంపీ ఈటెల రాజేందర్ ను ఘనంగా సన్మానించారు. సన్మాన కార్యక్రమానికి హాజరైన అతిథులకు నాన్ వెజ్ తో విందు ఏర్పాటు చేశారు. స్టేజీపై కాలనీవాసులను పరిచయం చేస్తూ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పలు కాలనీల నుండి వచ్చిన అసోసియేషన్ సభ్యులు ఎంపీ ఈటెల రాజేందర్ ను ఘనంగా సన్మానించారు. సన్మాన కార్యక్రమం విజయవంతం కావడంతో అన్ని తానే విజయవంతానికి కృషి చేసిన భారిక నర్మద మల్లికార్జున్ దంపతులు చివర్లో నృత్యాలు చేస్తూ ఆనందోత్సవాల్లో మునిగిపోయారు. ఎంపీ ఈటెల రాజేందర్ సహకారంతో కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు ఎల్లవేళలా కృషి చేస్తామని భారిక నర్మద మల్లికార్జున్ తెలిపారు. మీ ఆశలకు అనుగుణంగా మీరు ప్రజల్లో ఎన్నుకుంటారో అదేవిధంగా మేము కూడా ప్రతి నిమిషం ప్రజలలో ఉంటూ ప్రజాసేవ చేసుకుంటూ ప్రజలు మెప్పు పొందే విధంగా మీకు కూడా మంచి పేరు వచ్చే విధంగా మేము నడుచుకుంటామని తెలియజేస్తున్నాము. కంటోన్మెంట్ ఎమ్మెల్యే కార్యాలయం సందడి వాతావరణాన్ని తలపించింది. పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ అభిమాన నేతలను సన్మానించేందుకు పోటీ పడ్డారు. మహిళా నాయకులు సైతం పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు శుభాకాంక్షలు తెలిపారు. సంవత్సర కాలంలో కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు శ్రీ గణేష్ చేసిన కృషిని కొనియాడారు. కంటోన్మెంట్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు భవానీ సుందరరాజన్ సారథ్యంలో కంటోన్మెంట్ కు చెందిన మహిళా నాయకులు
గోమతి, మాధవి, సయ్యద్ యూసఫ్ భాను, రేష్మా, స్వర్ణలత, ప్రావీణ్య, దివ్య, చాముండేశ్వరితో పాటు పలువురు మహిళా నాయకులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను కలిసి పూలమాలతో సత్కరించి తలపై పగిడి పెట్టి జై కాంగ్రెస్ నినాదాలతో మారుమోగించారు. కంటోన్మెంట్ 7వ వార్డు మహిళా నాయకురాలు నాగినేని సరిత ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను కలిశారు. అంబేద్కర్ నగర్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం టికెట్ కార్యాలయంలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే శ్రీ గణేష్ సన్మానించారు. తనకు ఎల్లవేళలా అండగా నిలుస్తూ తన విజయంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి శ్రీ గణేష్ కృతజ్ఞతలు తెలిపారు. నాగినేని సరిత తన టీం సభ్యులతో కలిసి ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు శుభాకాంక్షలు తెలిపారు. కంటోన్మెంట్ 3వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసికట్టుగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ డి శ్రీనివాస్ సారథ్యంలో వార్డు అధ్యక్షులు మహేష్ యాదవ్, వినోదులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకొస్తూ కంటోన్మెంట్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న శ్రీ గణేష్ కు డి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. విజయవంతంగా మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు శుభాకాంక్షలు ఎస్డీఎఫ్ టీం సభ్యులు తెలిపారు. మొదటి నుంచి శ్రీ గణేష్ ఫౌండేషన్ సభ్యులు శ్రీ గణేష్ వెంట ఉంటూ శ్రీ గణేష్ గెలుపులో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. ఎప్పుడు తెరవెనక ఉంటూ శ్రీ గణేష్ కార్యక్రమాలు పర్యవేక్షిస్తూ ముందుకు సాగే ఎస్డీఎఫ్ టీం సభ్యులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు. పికెట్ కార్యాలయంలో కార్యక్రమం ముగింపు అనంతరం తనకు అన్ని విధాలుగా ప్రతిరోజు అండగా నిలుస్తూ తన యోగక్షేమాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న కార్యాలయ సిబ్బందితో కలిసి ఎమ్మెల్యే శ్రీ గణేష్ మొదటి సంవత్సర విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారి శుభాకాంక్షలు ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. ఎమ్మెల్యే సన్మాన కార్యక్రమంలో కంటోన్మెంట్ 2, 3 వార్డులకు చెందిన నాయకులు తులసి గజమాలతో తరలివచ్చి శ్రీ గణేష్ కు ఘనంగా సన్మానించారు. నాగేంద్రతో పాటు ఆయన టీం సభ్యులు శ్రీ గణేష్ కు శుభాకాంక్షలు తెలియజేసి సన్మానాలతో ముంచెత్తారు. వారి గజమాల ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరికొంతమంది నాయకులు 3 రంగుల పగిడి, పూసలమాలను శ్రీ గణేష్ కు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కంటోన్మెంట్ 2వ వార్డులో నిర్వహించిన ఎంపీ ఈటల రాజేందర్ సన్మాన కార్యక్రమంలో బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే టీఎన్ వంశతిలకు పాల్గొన్నారు. ఎంపీ ఈటల రాజేందర్ కు ఘనంగా స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేశారు. పలు చోట్ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి ఈటల రాజేందర్ కు ఘనంగా స్వాగతం పలికారు. భారీ పూలమాలలతో ఈటల రాజేందర్ ను సన్మానించి ఆయనపై ఉన్న అభిమానాన్ని టీఎన్ వంశతిలకు చాటుకున్నారు. తన స్పీచ్ తో టీఎన్ వంశతిలక్ ఈటల రాజేందర్ ను ఆకట్టుకున్నారు. ఈటల రాజేందర్ తనకు ఎప్పటి నుంచో ఆదర్శమని, ఈటల రాజేందర్ ను చూస్తే తనకు లాల్ బహదూర్ శాస్త్రిని చూసినట్టే ఉంటుందంటూ టీఎన్ వంశతిలక్ తన ప్రసంగంలో సభా ప్రాంగణంలో ఉన్న వారిని ఆకట్టుకున్నారు. ఈటల రాజేందర్ సైతం టీఎన్ వంశతిలక్ ప్రసంగాన్ని ఆసక్తిగా వింటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే మీరు అతి త్వరలో రాష్ట్రం యొక్క బీజేపీ పగ్గాలు చేపట్టి అట్లనే బీజేపీని తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా మొట్టమొదటి బడుగు జరిగిన వర్గాల ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తూ మీ అందరి ఆలోచన నేను అన్న సముఖాన్ని పెడుతున్నా. మీకు అందరికీ శుభాకాంక్షలు. మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ కు ఘనంగా స్వాగతం పలికి సన్మాన కార్యక్రమాన్ని 3వ వార్డు అన్నానగర్ లో నిర్వహించారు. మాంకాళి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అన్నానగర్ చౌరస్తాలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రత్యేకంగా న్యూ లుక్ లో పార్టీ శ్రేణులు కనిపించేలా తలపై కాషాయ పగడీలు ధరించి బీజేపీ శ్రేణులు కనిపించారు. కార్యక్రమానికి కాషాయ పగడీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భారీ క్రేన్ ఏర్పాటు చేసి గజమాలలతో ఎంపీ ఈటెల రాజేందర్ ను సన్మానించేందుకు ఏర్పాట్లను చేశారు. మధ్యాహ్నం అన్నానగర్ కు ఎంపీ ఈటెల రాజేందర్ చేరుకున్నారు. స్థానికంగా ఉన్న హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈటెల రాజేందర్ తలపై పగిడి పెట్టి మహిళలు మంగళహారతులతో స్వాగతం పలుకుతూ పూల వర్షం కురిపిస్తూ సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కంటోన్మెంట్ 3వ వార్డుకు చెందిన పలు సమస్యలను ఈటెల రాజేందర్ కు తెలియజేశారు. 3వ వార్డుకు చెందిన బీజేపీ సీనియర్ నాయకులు, మహిళా మోర్చా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మల్కాజ్గిరి ఎంపీగా తిరుగులేని విజయాన్ని అందుకుని కొత్త రికార్డులు నెలకొల్పిన ఈటెల రాజేందర్ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా బీజేవైఎం మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ సింధూరి విశ్వశాంతి సన్మానాలతో ముంచెత్తారు. ఏడాది పాలన విజయవంతంగా పూర్తి చేయడంపై సంతోషం వ్యక్తం చేయడంతో పాటు పార్టీని బలోపేతం చేస్తూ మల్కాజ్గిరి పార్లమెంట్ ను అభివృద్ధి చేస్తూ ముందుకు నడిపిస్తున్నందుకు 4వ వార్డు బీజేపీ నాయకుడిగా సింధూరి విశ్వశాంత్ శుభాకాంక్షలు తెలిపారు. ఇదే ఊపును కొనసాగిస్తూ అభివృద్ధితో తమకు పూర్తి సహకారం అందించాలని కోరుతూ శాల్వా కప్పి ఘనంగా సన్మానించడంతో పాటు చరిత్ర తిరగరాసే విధంగా మల్కాజ్గిరి పార్లమెంటులో ఈటెల పాలన ఉండాలని కోరుకుంటున్నట్లు విశ్వశాంతి తెలియజేశారు. ఈటెలను ప్రత్యేకంగా సన్మానించడంతో పాటు ఈటెల ఆదేశాలతో పార్టీని బలోపేతం చేస్తూ తాము ముందుకు సాగుతాం అంటూ తెలియజేశారు.
తన మిత్రుడిగా బంధువుగా శ్రేయోభిలాషిగా ఉన్న నాయకుడి ఏడాది పాలనపై సంతోషం వ్యక్తం చేస్తూ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకిషోర్ రెడ్డి తన నివాసంలో సంబరాలను నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపీ ఈటెల రాజేందర్ హాజరు కాక ఆయన చేతుల మీదుగా కేక్ కట్ చేయించి నోటిని తీపి చేసి ఏడాది పాలనపై శుభాకాంక్షలు తెలియజేశారు. ఓయూ జేఏసీ నాయకుడు గుండేటి శంకర్ పుట్టినరోజును పురస్కరించుకుని సదాకేశవ రెడ్డి నివాసానికి వచ్చిన ఆయనతో ఎంపీ ఈటెలతో పాటు సదాకేశవ రెడ్డిలు కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. మరింత అభివృద్ధి పదంలో పార్లమెంటు పరిధిని నడిపిస్తూ ముందుకు సాగాలని కోరుకుంటున్నట్లు సదాకేశవ రెడ్డి తెలియజేశారు. చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బద్రీనాథ్ యాదవ్ తలుక్కుమన్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు శుభాకాంక్షలు తెలిపేందుకు కేక్ తో ప్రత్యక్షమై శాలువతో సత్కరించి ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. అంబేద్కర్ నగర్ లో నిర్వహించిన వైద్య శిబిరంలో పాల్గొన్న అనంతరం ఎమ్మెల్యే శ్రీ గణేష్ కార్యాలయానికి చేరుకుని శ్రీ గణేష్ కు శుభాకాంక్షలు తెలిపారు. సంవత్సర కాలంలో కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేస్తున్న కృషి పట్ల బద్రీనాథ్ యాదవ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతూ కంటోన్మెంట్ ను మరింత అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని బద్రీనాథ్ యాదవ్ కోరారు. కంటోన్మెంట్ 3వ వార్డు కాంగ్రెస్ నేతలంతా కలిసికట్టుగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాజేష్ యాదవ్ నేతృత్వంలో పలువురు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఏడాది కాలంలో కంటోన్మెంట్ అభివృద్ధికి నిధులు తీసుకురావడంతో పాటు మంచినీటి సరఫరాను మెరుగుపరిచి కంటోన్మెంట్ మంచినీటి కష్టాలు లేకుండా తీర్చిన మహానాయకుడు మీరంటూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను రాజేష్ యాదవ్ అభినందించారు. కాంగ్రెస్ ప్రభుత్వ సహకారంతో కంటోన్మెంట్ లో ఓ చరిత్రను తలపించే అభివృద్ధిని చేసి చూపాలని కోరుకుంటున్నట్లు తెలియజేస్తూ పూలకుండి ఇచ్చి శుభాకాంక్షలు తెలపడంతో పాటు శాల్వా కప్పి తన టీం సభ్యులతో కలిసి రాజేష్ యాదవ్ సన్మానించారు. కంటోన్మెంట్ 2వ వార్డు బీజేపీ మాజీ అధ్యక్షుడు మాదారపు అశోక్ ఆధ్వర్యంలో ఎంపీ ఈటెల రాజేందర్ కు సన్మాన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. అన్నానగర్ నుండి ర్యాలీగా 2వ వార్డుకు ఈటెల రాజేందర్ చేరుకున్నారు. రసూల్పురాలో స్టేజీ ఏర్పాటు చేసి సన్మాన కార్యక్రమాన్ని మాదారపు అశోక్ సారథ్యంలో నిర్వహించారు. 2వ వార్డుకు చెందిన సీనియర్ నాయకులు ఈటెల రాజేందర్ ను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీగా మొదటి సంవత్సరం విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈటెల రాజేందర్ ను ఘనంగా మాదారపు అశోక్ సన్మానించారు. వార్డు అధ్యక్షుడు మందుల శ్రవణ్, సీనియర్ నాయకులు చిట్టిబాబు, శ్యాముదిరాజ్, జహంగీర్, లక్ష్మణ్, సంపత్, విజయ్, జై యాదవ్, భూపాల్, శేఖర్, శ్రీనివాస్, నగేష్, సాయి తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు సన్మానాల వర్షం కొనసాగింది. కంటోన్మెంట్ ను అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్న నేతకు శుభాకాంక్షలు తెలుపుతూ ఏడాది కాలం పాలనను విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా 7వ వార్డు నాయకుడు రంగా రవీందర్ గుప్తా తన వంతుగా సన్మానించారు. తన టీం సభ్యులతో కలిసి శాల్వా కప్పి సన్మానించి శుభాకాంక్షలను రంగా రవీందర్ గుప్తా తెలియజేశారు. శ్రీ గణేష్ ఎమ్మెల్యేగా ఏడాది కాలం పాలన విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా పలువురు శ్రీ గణేష్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కంటోన్మెంట్ 2వ వార్డు నాయకులంతా కలిసికట్టుగా వెళ్లి ఎమ్మెల్యేను సన్మానించి తమ వంతుగా శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో నరేష్, తౌఫిక్, బాలరాజ్, రఫీక్, యాదగిరితో పాటు పలువురు పాల్గొన్నారు. మల్కాజ్గిరి ఎంపీగా ఏడాది కాలం పాటు సేవలందించి బీజేపీ పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు సాగుతున్నందుకు గాను ఎంపీ ఈటెల రాజేందర్ కు సన్మానాల జోరు కొనసాగింది. 2వ వార్డు హెవెళ్లి ఫంక్షన్ హాల్లో ఎంపీ ఈటెల రాజేందర్ ను కలిసి సీనియర్ బీజేపీ నాయకుడు విజయరామరాజు ఘనంగా సన్మానించి మరింత అభివృద్ధిని మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో అందించాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కార్యాలయం పార్టీ శ్రేణులతో కిక్కిరిసిపోయింది. పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలివచ్చి ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఉదయం నుండి శుభాకాంక్షలు తెలిపేందుకు ఎక్కడికక్కడ నాయకులు ఎదురు చూశారు. జ్యోతి కాలనీలో పర్యటన కాంగ్రెస్ నాయకుడు తేలికుంట సతీష్ కుమార్ గుప్తాకు బాగా కలిసొచ్చింది. ఎమ్మెల్యే శ్రీ గణేష్ సతీష్ కుమార్ గుప్తాతో కలిసి పర్యటించడమే కాకుండా సతీష్ కుమార్ గుప్తా కారులోనే కంటోన్మెంట్ నియోజకవర్గంలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా సతీష్ కుమార్ గుప్తా ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు శుభాకాంక్షలు తెలపగా ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని తనను గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేశారు. కంటోన్మెంట్ వికాస్ మంచ్ జనరల్ సెక్రటరీ సంకి రవీందర్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. సంవత్సర కాలంలో కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు ఎంతగానో కృషి చేసిన శ్రీ గణేష్ కు ఎల్లవెల్లా రుణపడి ఉంటామని సంకి రవీందర్ అన్నారు. శ్రీ గణేష్ మాటలు చెప్పే నాయకుడు కాదని పనితనం చూపించే నాయకుడని కొనియాడుతూ శ్రీ గణేష్ ను సంకి రవీందర్ ఘనంగా సన్మానించారు. సీనియర్ నాయకుడు పెద్దాల నరసింహ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను జ్యోతి కాలనీలో కలిసి శాల్వతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రారంభోత్సవ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేరుకుని శ్రీగణేష్ ను సన్మానాలతో ముంచెత్తారు. తమ దంపతులకు దేవాలయాల్లో ధర్మకర్తగా అవకాశం కల్పించడంతో ఎమ్మెల్యే శ్రీగణేష్ రుణం తీర్చుకునేలా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నందికంటి రవి ఎమ్మెల్యే శ్రీగణేష్ ను కలిసి శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. పాండురంగ విఠలేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తగా కొనసాగుతున్న నందికంటి రవికి ఆయన సతీమణి నందికంటి నాగమణికి సికింద్రాబాద్ గణపతి దేవాలయ ధర్మకర్తగా అవకాశాన్ని కల్పించారు. ఎమ్మెల్యే తమకు కల్పించిన అవకాశానికి కృతజ్ఞత తెలుపుతూ నందికంటి రవి బుధవారం ఎమ్మెల్యే శ్రీగణేష్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సంవత్సర కాలంలో కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు శ్రీగణేష్ చేస్తున్న కృషి పట్ల అభినందనలు తెలిపారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఏడాది విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యే శ్రీగణేష్ కు స్వీట్ తినిపించి శుభాకాంక్షలను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు తెలియజేశారు. ఎమ్మెల్యే శ్రీగణేష్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాల్వా కప్పి సన్మానించడంతో పాటు స్వీట్ తినిపించి కంటోన్మెంట్ అభివృద్ధి పదంలో మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నట్లు రేపాల వెంకటేశ్వర్లు తెలియజేశారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ను మర్యాదపూర్వకంగా కలిసి తన వంతుగా శుభాకాంక్షలను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ మాజీ చైర్మన్ చిర్రబోయిన సంతోష్ యాదవ్ తెలియజేశారు. ఏడాది పాలనలో ఎన్నో విజయాలు సాధించి గతంలో లేనంత అభివృద్ధి చేసి చూపించారంటూ అభివర్ణిస్తూ శాల్వా కప్పి సన్మానించి శుభాకాంక్షలను సంతోష్ యాదవ్ తన టీంతో కలిసి తెలియజేశారు. శ్రీ గణేష్ ఫౌండేషన్ సభ్యులు ఎమ్మెల్యే శ్రీగణేష్ ను కలిసి సంవత్సర కాలం ఎమ్మెల్యేగా విజయవంతంగా సేవలు అందించడంపై ఆనందం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఎస్జీఎఫ్ టీం సభ్యులు ఎమ్మెల్యేను కలిసి శుభాకాంక్షలు తెలపడంతో పాటు ఎస్జీఎఫ్ ద్వారా సేవా కార్యక్రమాలు ఎమ్మెల్యేగా కంటోన్మెంట్ కు మంచి పాలన అందించారంటూ తెలియజేశారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.